కొంచెం నిదానంగా ఉండు. ఇప్పుడు వాళ్ళు సునామీలో చిక్కుకొని భయపడుతున్న చిలకలు. వాళ్ళెక్కడికి ఎగిరిపోతారు? ఆలస్యమైన గూటికి రావాలిగా. ఆ, ఎంతైనా గాని వాడికున్న ధైర్యాన్ని మనం పొగడాల్సిందే కదా. నీ కోటకే వచ్చి నీ మీద కత్తి పెట్టాడంటే వాడికి ఎంత ధైర్యం ఉంటుంది. అందుకని వాణ్ణి ఒకే దెబ్బతో ఫినిష్ చేయకూడదు బేబీ. పొగరపోతూ వాణ్ణి పట్టుకొని ఆ బంగారు శిలలాగా ఉన్న నీ శరీరాన్ని వాడి చేత్తో మసాజ్ చేపిస్తుంటే అమృతం చేతిలో ఉన్న తాగలేకపోతున్నావని వాడు బాధపడాలి. చాలా 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 బాగా బాధపడాలి బేబీ. అక్కడ మాత్రం తొక్కొద్దు, బాగా నొప్పి పుడుతుంది. ఏరా నేను కొడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటిరా? లేదు, నేను నవ్వడం లేదు, బాగా నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నా. అలాగా? నిజమే, నమ్మబ్బా. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో నువ్వు నాకు చెప్పకపోతే నిన్ను ఇక్కడి నుంచి ప్రాణాలతో వదిలిపెట్టడం. ఇలా చూడు, కావాలంటే నా ప్రాణాలు కూడా తీసుకో, కానీ నీ కొడుకుని మాత్రం నన్ను పిలవద్దు. వింటుంటే కన్ఫ్యూజన్ అవుతుంది నాకే తెలుసా. నిన్ను నాన్నని పిలవాలా అమ్మాని పిలవాలా అని. కామెడీ చేస్తున్నావా? లేదు లేదు, బాబు కొడతాడు, అమ్మ కూడా కొడుతుందిరా. అమ్మ కూడా కొడుతుందిరా, అమ్మ కూడా కొడుతుందిరా. నిజం చెప్పురా బాబు. ఒట్టు, వాళ్ళిద్దరు నిజంగా ఎక్కడున్నారో నాకు తెలీదబ్బా. నిజంగా తెలీదా? అవునబ్బా. అది దీంతో మేడం వదిలేయండి. ఏం చేస్తున్నారు మీరు? ఎలక్షన్ లో నిలబడబోతున్నారు, రేపు ఎమ్మెల్యే అవుతారు. ఇటువంటిది ఏదైనా చేస్తే మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుద్ది. ఇలా చూడండి, నేనున్నాను కదా. ఆ రామ్ 2 హత్యలు చేసి ఎస్కేప్ అయ్యాడు. వాడు నా చేతికి దొరికాడంటే వాడిని అరెస్ట్ చేస్తాను, ఎన్కౌంటర్ చేస్తాను. మొత్తానికి ఇక్కడి నుంచి ఎగిరిపోయిన ఆ పక్షిని మళ్ళీ ఈ గూటికి తీసుకొస్తాను. బావా, నా ఖడ్గం ఇచ్చి తీసుకుపో. ఇన్స్పెక్టర్, వాళ్ళిద్దరూ ప్రాణాలతో కావాలి. ముందు నడవరా. బావా, బేబీ, బావ ఇవాళ వాడి బాగా తోస్తాడనుకుంటా. ఎక్కడున్నావు? ఇదిగో, కానీ నువ్వు చేసింది కరెక్ట్గా లేదు. ఎందుకు నీకంత అవసరం? ఏమిటిది? పార్టీ మీటింగ్లకు, గుళ్ళ పూజలకు అక్కడికే లేటుగా వస్తున్నారంటే ఇక్కడ కూడా లేటుగా వస్తారా? ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను తెలుసా. ఉన్న సమస్య చారదని నీ సమస్య పెద్దదైంది. కోల్కతాలో దొరికిపోయారంట కదా మీ అమ్మాయిలు. అది ఇప్పుడు అసెంబ్లీలో సమస్య అవుతుంది. అసెంబ్లీలో సమస్య వస్తున్న విషయం నీకు తెలుసా? అయ్యో అదా, పర్వాలేదులేండి, అవన్నీ నాకు తెలుసు. 25 మంది చిన్న పిల్లలు రైడ్లో ఇరుక్కుపోయారు. నేనే అందుకు దిగులు పడలేదు. ఏదో మీ దయలో రైడ్ ఏమీ రాదు అనుకున్నాను. ఈసారి మోసపోయాను, కానీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. ఈ కేసులో గవర్నమెంటు ఇందులో రాజకీయవాదులు ఉన్నారని కొంచెం ప్రాబ్లం చేస్తున్నారు. అందువల్ల నా పరిస్థితి. అందుకే చెప్తున్నాను,
మీ టెన్షన్ బాధలు అన్నిటికీ నా దగ్గర మందు ఉంది. పదండి. అది కాదు. ఏయ్, రండి. ఏయ్, నేను చెప్పేది విను. ఏయ్, పడేసిందిరా. ఏయ్, నేను చెప్పేది విను. చాలా చలిగా ఉంది, కప్పుకోవడానికి ఏదైనా దొరికితే బాగుండు. ఓకే, చలిగా ఉంది. ప్రస్తుతానికి ఇది కప్పుకో. రేపు సిటీలోకి వెళ్ళి ఏదైనా ఏర్పాటు చేస్తాను. నీకు చలిగా లేదా? చలిగానే ఉంది. అయితే పక్కకొచ్చి పడుకోవచ్చు కదా. అసలే చేపని తిన్నాం. పక్కకొస్తే హీట్ అయ్యి చెమటలు పడతాయి. ఆ తర్వాత ఏదేదో కావాలనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇలాగే ఓకే. రేయ్, నిజం చెప్పు. సార్, నా అమ్మాయి మీద ఒట్టు సార్, అసలేం తెలీదు. వద్దవాడేవో పొడిచి పారేస్తాను. సార్, నిజంగా తెలీదు సార్. తెలీదా? తెలీదు సార్. థ్యాంక్ యూ సార్. రేయ్, సార్, ఎందుకు దీన్ని కిందకేసావు? జాకీ సార్. దాని మీద కొట్టాననుకో. పైన వేసుకుంటాను సార్. వెళ్ళు. ఎందుకు సార్ వాడిని వదిలేశారు? పులిని వేటాడాలంటే మేకని వదలాలరా. మేకని వదిలాను. ఓ కన్నేసుంచు. అలాగే సార్. మందారా, నీకంటే నీ కళ్ళు చాలా ఇలా అందంగా చూడండి. ఉన్నాయే. అది అవి విన్నాయి వినండి. చూడు. ఈసారైనా మీ పార్టీ కోసం నేను ఎలక్షన్లో నిలబడ్డానికి నాకు ఒక సీటు కావాలి. సీట్ అంట, సీట్. పార్టీలో సీట్ అంటే ఫ్లైట్ లో సీట్ అనుకున్నావా? నవ్వకండి, నేను సీరియస్ గా అంటున్నాను. ఇలా చూడు మంద్ర, నిజానికి రాజకీయంలోకి వచ్చేవాళ్ళు ప్రజలకి సేవ చేయాలి అనుకునే వస్తుంటారు. అదే నిజం. అలా వచ్చే సీట్ అడుగుతారు. కానీ నువ్వు రాకముందే అధికారంలో ఉండాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటున్నావు. ఇలా చూడు, నీలాంటి వాళ్ళకి రాజకీయంలో సీట్ ఇస్తే పార్టీ మూసేయాలి. అందులో తప్పే ఉంది? ఆడపిల్లలతో బిజినెస్ చేస్తున్న నాలాంటి దాని ద్వారా మీరు సంపాదించలేదా? మాటలు జాగ్రత్తగా రాని. ఎందుకు మాట్లాడకూడదు? పబ్లిక్ లో నేను మీ చెల్లెల్ని, ప్రైవేట్ లో చిన్నిల్లు. మీరు చేస్తున్నది కరెక్టా? ఈ ప్రశ్న వేరే ఎవరన్నా అడిగుంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పేవాడిని. కానీ అడిగేదెవరు? మందారా, మందారా. ఇలా చూడు, నువ్వు పార్టీలో వచ్చి చేరతావు. నేను అందరికీ సేవ చేస్తున్నాను. ఇలాగంతా నువ్వు అడగకూడదు. పార్టీలో చేరాలంటే కొంచెం అన్న అర్హత ఉండాలి. అది నీకు లేదు. ఇలా చూడు మంద్ర, ఏదో కారణం పెట్టుకుని అదంతా నువ్వు నన్ను అడగకూడదు. కానీ ఈ వీడియోని చూపించి మీ సాహసాలు చూడమని ఆపోజిట్ పార్టీకి చూపించొచ్చు కదా? ఏమంటారు? మీ లీలలండి. మంత్ర, నేను చెప్పేది వద్దు. నేను చెప్పేది ఇది నార్మల్ హెచ్డి లోపలుంది. నేను చెప్పేది విను. వీడియో చూపించనా లేక నామినేషన్ ఫైల్ చేయనా? హలో, నేను రామున్రా. రేయ్ రాము, ఎక్కడున్నారా మీరు? మీకే సమస్య లేదుగా, చెప్పరా. మేము బాగానే ఉన్నాం. అవన్నీ తర్వాత చెప్తాను. అక్కడ ఎలా ఉంది? రేయ్, ఇక్కడ పరిస్థితి వదిలేరా. ముందు నువ్వు ఉన్న చోటు నుంచి దయచేసి ఎస్కేప్ అయిపో.
ఆ మందార గ్యాంగు, పోలీస్ గ్యాంగు, ఇంకా కృష్ణ గ్యాంగు అందరూ నేను వెతుకుతున్నారు. రేయ్, ఎస్కేప్ అవ్వాలని నేను ఇవేమీ చేయలేదు. వాళ్ళు వెతకాలని ఇలా చేస్తున్నారు. ఏమంటున్నావురా? పోను పోను నీకే అర్థమవుతుంది. రే 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 అరే, ఏం చెప్పకుండా కట్ చేశాడంటే ఏంటి వీడియోస్లో? మందార దేవికి 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 మందార దేవికి. మందార దేవికి 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 మందార. దాని అందమంతా కన్నులోనే ఉండిపోయే, నిన్ను చూస్తూ ఉంటే నా గుండె ఆగిపోయే, మెరిసే మెరుపు కూడా తన్ను చూసి సిగ్గుపడెను, నీపై నీళ్లు వేసే అందం పెరుగుతుందే, ముత్యాల రాశి నిన్ను తాకితే నీరాగతాళం సంగీతమే, దాని అందమంతా కన్నులోనే ఉండిపోయే, నిన్ను చూస్తూ ఉంటే నా గుండె ఆగిపోయే. అసలు ఏం చేస్తున్నారు మీరు? నేను ఇక్కడ స్నానం చేస్తున్నాను తెలియట్లేదా? ఏయ్, నేను నా షర్ట్ తీసుకోవడం కోసం వచ్చాను. ఊరికే నటించకండి. షర్ట్ తీయడానికి వచ్చి ఏం చేయబోతున్నారో నాకు తెలుసు. ఛ! ఈ మగవాళ్ళే ఎప్పుడు ఇంతే. కొంచెం చోటిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందరి ముందు శ్రీరాముడిలాగే నటిస్తారు. అదే ఒంటరిగా ఉంటే కృష్ణుడిలాగా మారిపోతారు. మీరు అమ్మాయిలు మాత్రం తక్కువ. అందరూ ఉండగా తాడును చూసి పాము అని అరుస్తూ మా మీదకు దూకుతారు. కానీ ఎవరూ లేనప్పుడు నిజమైన పాము వచ్చినా తీసి మెళ్ళో వేసుకుంటారు. మీ ఆడవాళ్ళ గురించి నాకు తెలీదా? ఏయ్, ఛీ, పో అటువైపు. సరే, ఆ షర్ట్ వేసుకుంటా, తడిగా ఉంది కదా. నాకు నువ్వు వద్దు, నీ షర్టు వద్దు, పో. డ్రెస్సే లేకుండా బయటకు వస్తావా? లేదు. సరే, నేను వెళ్తున్నాను.
అవే ఏయ్ లాక్కురండి. అడవిలో జంట పక్షుల్లాగా ఎగురుతూ ఉన్నారు. వీళ్ళ రెక్కల్ని పీకి పారేసి ఇక్కడ తీసుకొచ్చా. చుక్కా కావాలన్నా చేసుకోండి, తందూరి కావాలన్నా చేసుకోండి. ఇక అది మీ సమస్య. దానికి బదులు ఈ 2 చాలు నాకు. తీసుకువెళ్ళు బావా. థ్యాంక్ యూ. ఏంటి లేగవే. ఏ బంగారం, నువ్వు ఎప్పుడైనా సరే కుక్కకి వేసి ఎముకవే. అది తెలియకుండా నువ్వు ఒక సీతవని, ఈ గెడ్డవాణ్ణి శ్రీరాముడు అనుకొని, అది కాకుండా నా బేబీని నువ్వు రావణుడు అనుకుంటున్నావా? ఇక్కడ జరుగుతున్నది రామాయణం కాదు, కామాయణం. మీ ప్రామాయణంలో ఒక కొత్త ట్విస్ట్ ఉంది. ఏ బావల్రారా, ఈ సీతమ్మని తీసుకెళ్ళి సిల్క్ స్మిత చెయ్యండ్రా. సిల్క్ స్మిత తీసుకుపోండ్రా. బేవర్సు పోరంబోకుల్లారా, తన మీద ఎవరైనా చెయ్యేశారంటే నరికి ముక్కలు చేస్తాను. సబ్బాష్ రా మగడా, నీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కేవలం దీన్ని రక్షించడానికి నువ్వు తీసుకున్న రిస్క్ ఎంత పెద్దదో తెలుసా? తనొక్క దానికోసమే కాదు, ఇక్కడున్న అందరు అమ్మాయిల కోసం రిస్క్ తీసుకోవడానికి రెడీ. ఏయ్ లంకిణి, నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలియదు కదా. ఎవరది? ఆగండి సార్, డబ్బులు. నేనెవరో తెలుసా? ఇక్కడ తాళెత్తుకుని వచ్చిన వాళ్ళందరూ తల దించుకునే వెళ్తారు. నువ్వు ఏ ఊరు రాజువైతే నాకెందుకురా? డబ్బిచ్చిన తర్వాత బండితే. మనకెందుకురా బాబు,
దీంతో గొడవ. ఇదిగోండి తీసుకోండి. చీర కట్టిన ఆడది కూడా కత్తెత్తేసింది. అయ్యో కలికాలం రా దేవుడా. ఆయ్. ఏం చేయమంటారు సార్? ప్రపంచం సార్, ప్రపంచం. ఈ ప్రపంచం అనేది అన్నిటినీ నేర్పిస్తుంది. చీర కట్టుకునే అమ్మాయికి కత్తి ఎత్తడం కూడా బాగా తెలుసు. కట్టిన చీరని విప్పి మరే డాన్స్ ఆడడం కూడా బాగా తెలుసు. హ, ఏమార్చి వీపులో గుచ్చడం కూడా తెలుసు. గుచ్చడానికి, విప్పడానికి. ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి అని మీలాంటి మనుషులే కదా సార్ నేర్పిస్తున్నారు. ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళరా పోరంబోకు కుక్క. వెళ్ళామా? తినడానికి ఏముండవు. భోజనం సాంబారు. పిల్లోడు చదువుకుంటున్నాడు, అరవకుండా ఉండండి. నీ కొడుకు చదువుకుని ఈ జిల్లాకే కలెక్టర్ అవుతాడా? గుడ్డు ఉందా? గుడ్డు. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాను ఇది తాగద్దని. ఏంటి? నాన్న, నాన్న, తాగకండి నాన్న. మీరిలా తాగేసి రోడ్డు మీద అలా ఆడుతూ వస్తుంటే స్కూల్లో అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు నాన్న. తాగుబోతు కొడుకుంటే ఎందుకురా చదువని నా బుక్లు బ్యాగ్ అంతా లాక్కుంటున్నాను నాన్న. ఇది మేడం దగ్గర చెప్పడానికి వెళ్తే, రే మీ నాన్నగారు ఎవరెవరినో కోటలోపు తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా అలాగే తయారవుతావు, ఇప్పుడు పో అని నన్ను తిడుతున్నారు నాన్న. తాగకండి నాన్న, నాన్న తాగకండి నాన్న. మాట్లాడుకు. ఎవరెలా చెప్పారు? నిన్ను ఆ స్థాయికి తీసుకురాము. నువ్వు బాగా చదువుకోవాలి నాన్న. ఇలా చూడు, తామర పువ్వు ఉంటుంది కదా, అది చెరువులోనే పెరుగుతుంది, కానీ అది మనం దేవుడికి పెట్టట్లేదా? అలాంటిదే నువ్వు. ఈ మోసపోయిన జీవితంలో ఒక తామర పువ్వువి నువ్వు. నువ్వు చదువుకుని పెరిగి పెద్ద ఆఫీసర్వే అవుతావు, ఖచ్చితంగా అవుతావు. ఏడవద్దు. జీవితంలో అసలు సంతోషం ఎక్కడుంది? ఇదంతా ఒక జీవితమేనా? మాకిప్పుడు అయ్యో రా బాబు. నువ్వురా, కూర్చో. మీ నాన్న ఎలాంటోడో నీకు తెలుసు కదా, నువ్వు బాధపడద్దు. నేను నీకు భోజనం పెడతాను. నేనే రాజు, నేనే మంత్రి, చూసుకుందాన్రా ఏది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలుసు. వస్తావా? ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? మేము ఉన్నది అందుకే కదా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఇక్కడ ఏవైనా తిరిగి చూడడానికి ఏమైనా ప్రదేశం ఉందని ఎతుకుతున్నాను. అసలే ప్రయాణం వల్ల ఊళ్ళంతా టైర్డ్గా ఉంది. మంచి లాడ్జ్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళబ్బా. దాంతే ఉంది సార్. పదండి సార్ వెళ్దాం. నాకు కూడా మీలాంటి వాళ్ళే కావాలి. ఆగండి వస్తున్నాను. ఏమప్పా ఇది? భయపడకండి, ఏం లేదు. నిదానం. అంతా పని అయిపోయిందా? సూపరా, మంచిది. రండి అయ్యా. రండి. ఏంటి జానకిరామా, ఈ కుశేలుడింటికి కుబేర్నే తీసుకొచ్చావనుకుంటా. అక్క, పార్టీ పెద్ద పార్టీ, బాగా ఫుల్ మీల్స్ వడ్డించాలి. డబ్బులు మా దగ్గర ఇచ్చి వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి ఎవరు నచ్చుతారో వాళ్ళని తీసుకెళ్ళని.
ఇలాంటి పనులన్నీ బెంగళూరులో అబ్బో భలే ఉన్నాయి. బెంగళూరు సందు బొందుల్లో చిలకల్లాగా తిరుగుతూనే ఉంటారు. నేనేదో మైసూర్లాగా మంచి గంధపు చెక్కలాగా అమ్మాయి ఉంటుంది అని అనుకుని వస్తే నేను నిజమైన గంధపు చెక్కని ఇక్కడ చూస్తానని అనుకోలేదు. ఇందుకో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదండి, నాకు ఈ గంధపు చెక్క కావాల్సిందంటే కావాల్సిందే. అయ్యా, ఒట్టి ఆశ మాత్రం ఉంటే సరిపోదు, అది నెరవేరాలంటే అమ్మగారు సంతోషపడిపోవాలి. ఏంటి మీకు అర్థమైందా? బాగా అర్థమయ్యింది. Now, one more catch. Hey. ఇదిగో తీసుకో. ఉండొక్క నిమిషం. బాబు, నిద్రపోయావరా? లే, ఇలా చూడు, నాన్న నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. లే, ఇలా చూడు, చికెన్ కబాబ్ తిను. ఓ, నిన్న మీ నాన్న అలా ప్రవర్తించేందుకు కోపంగా ఉన్నావా? ఇక మీదట అలా చేయను, తిను. అది నోరుతారు, అది అంతే. నాకు కూడా నువ్వంటే ప్రాణం తెలుసా, కానీ నేను అది బయటికి చూపించలేను. పడుకో, బాగా పడుకో. ఇదిగో కట్టుకో. ఏంటయ్యా ఈ సమయంలో చీర కట్టుకోమంటున్నావు? ఓ, విప్పాల్సిన సమయంలో కట్టుకోమని చెప్తున్నానన్నా. ఇది కట్టుకోమంటుంది విప్పడానికే కదా. కట్టుకో, కావాలంటే నేనే కడతానుదా. ఈ కోరికలకేమీ నీకు తక్కువ లేదు. కోరికలు లేకుండా మీసం ఉండి ఏం ప్రయోజనం? నీ అందమైన ఈ కళ్ళు చూస్తూ నేను ఎలా ఊరికే ఉండగలను చెప్పు? ఉండలేకపోతున్నాను. సరసకు రావే నా సఖి నువ్వే, మాసమాగమకు సమయం వచ్చిందే. శృంగారం నువ్వే, సౌగంధం పూసే నా ప్రాణము నువ్వే. సంగమమయ్యే తామర పువ్వే, కౌగిలించుకోరావే. సరసకు రావే నా సఖి నువ్వే, మాసమాగమకు సమయం వచ్చిందే. ఏయ్, ముట్టుకోవద్దు. పైన చెయ్యి పెట్టడానికి 300. కింద పెట్టడానికి
పైన 100 రూపాయలు ఎక్కువేసి ఇవ్వాలి. నేను జానకిరాముణ్ణి. మామయ్య బ్రోకర్, పట్టించేవాడు, నిజమైనవాడు. ఇలాంటి మాటలు అనిపించడంలో నాకు ఎలాంటి దిగులు లేదు. నువ్వు ఈ చెత్తని వదిలేసే, మంచి పనికెళ్ళు, నిజాయితీగా సంపాదించు, నా కొడుకుని బాగా చదివించు, మంచి ఉద్యోగానికి పంపించు. ఇలా ప్రేమగా చెప్తున్నా నా పెళ్ళాం. నిజమేనండి. ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ ఆ కోటలో వదిలిపెడుతున్నారు. వాళ్ళ మొగుళ్ళేమో మన ఇంటి తలుపు కొడుతున్నారు. దొంగవాడి పెళ్ళం, దానిని కూడా దొంగే అని అంటారు. బ్రోకర్ పెళ్ళం వేసి అని చెప్పే జనాల మధ్య జీవించడం అంత సులభం కాదు. అలా ఉన్నప్పుడు నువ్వు సంపాదించే డబ్బుల్ని నువ్వు తినడానికి, తాగడానికి ఖర్చు పెట్టే బదులు కొంచెమైనా నీ కొడుకు చదువుకి ఖర్చు పెడితే నేనెందుకు ఇలాంటి పనికి వెళ్తాను? కొవ్వొత్తు దానంతట అదే కరిగిపోతూ వెలుగునిస్తుంది. అలాగే నా జీవితం నాశనమైనా పర్వాలేదు. నా కొడుకు బాగా చదువుకోవాలి. దానికోసమే ఈ పని చేశాను. తప్ప ఇక్కడి నుంచి నేను ఈ పని అస్సలు చేయను. నువ్వు చెప్పినట్టుగానే మన అబ్బాయిని బాగా చదివించు. నేను తాగుడు తగ్గించుకుంటాను. రే రామా, అక్కయ్య పిలుస్తుంది, రారా. రే శివ, నేను పనికి రావట్లేదని వెళ్ళి అక్కకి చెప్పరా. పిలిచింది నిన్ను కాదురా, మీ ఆవిడ్ని. డబ్బు తీసుకున్నావు, అబ్బాయిని చదివించుకుంటావో ఏం చేసుకుంటావో నాకు అవసరం లేదు. కరెక్ట్ టైంకి పనికొచ్చేయాలి, లేకపోతే అనవసరంగా నా మరో రూపాన్ని నువ్వు చూస్తావు. మమ్మల్ని వదిలేయక, ఇక్కడి నుంచి మేము అసలు రావక్క. మేమెక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయక. ఏరా రే, అప్పు తీసుకున్న కుక్క, నీకు ఎంత పొగరురా? నా ఎంగిలితో బ్రతికే కుక్కవి. ఏదో నేను వేసింది తినేసి బ్రతకని అని వదిలేస్తే నా ప్లేట్లోనే వచ్చి నోరు పెడతావా? ఏయ్, నీ పెళ్ళం ఇక నీకు దొరకదు. ఆ పోరంబోక కుక్కనే లాక్కురండ్రా. అమ్మా 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 వదలండి, అమ్మా అమ్మను వదలండి, మా అమ్మను వదలండి, మిమ్మల్ని మా అమ్మను వదలండి, దయచేసి వదలండి అమ్మా. నాన్న నాన్న
అమ్మా నాన్న అమ్మా 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 నాన్న అమ్మా లేవండి లేండి. ఏయ్ నిన్ను వదిలిపెట్టండ్రా. నువ్వు మా అమ్మని చెప్పేశావు. ఏయ్ అయ్యో రామ్మా రా. అమ్మా నాన్న అమ్మా త్వరగా లేవండి. నాన్న అమ్మా లేవండి ఏయ్. లేవండి. మా అమ్మని చంపింది నువ్వా? ఏయ్! వదలండ్రా. ఆ, ఏ, ఆ, ఆ, వదలవే దాన్ని. ఆ, 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 ఆ. నిన్ను వదిలిపెట్టనే రాక్షసి. రే బాబలు, వాణ్ణి వదిలిపెట్టద్దు. కొట్టు కొట్టు బేబీ.
అచ్చచ్చో బావా ఏంటిలా పడిపోయో? ఇదిగో వస్తున్నా. నన్ను కొట్రా చూద్దాం. బేబీ నీకు నాకు సమస్య లేదు. నీకు బేబీయే కావాలి కదా, ఇదిగో తీసుకో. నమ్మక ద్రోహి చావు.